ప్రభుత్వాలు కాస్త బాధ్యతగా సామాజిక అంశాల్లో వ్యవహరించడం ఈ మధ్యకాలంలో బాగా ప్రారంభమైంది. అభినందించాలి. ఎందుకంటే పేదలకి ఉచితంగా బియ్యం ఇవ్వడము, లేకపోతే కనుక విద్యకి డబ్బులు కట్టడము, ఇట్లాంటి అంటే ప్రభుత్వాల ఆలోచన తీరు వలన సామాన్యులకు దూరమైనటువంటి వ్యవస్థలని మరొక రూపంలో అందిస్తున్నారు. ఇప్పుడు నాడు నేడు కింద కావచ్చు, లేకపోతే కనుక అమ్మఒడి కావచ్చు, ఇట్లాంటివి అందులో పార్టే. అదే సందర్భంలో బాల్య వివాహాల నిరోధానికి ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చినటువంటి మంచి కాన్సెప్టు ఏదైతే ప్రభుత్వం ఇచ్చేటువంటి పెళ్ళిళ్ళ ప్రోత్సాహకాలు ఉన్నాయో కనీసం 10th క్లాస్ పాస్ అయితేనే ఇస్తాం అన్నటువంటి, తద్వారా ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా 10th దాకా చదువుతున్నారు. తద్వారా 18 ఏళ్ళు దాటిన తర్వాతనే పెళ్ళి అవుతుంది, లేకపోతే బాల్య వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఇది ఒక సామాజిక బాధ్యతని ప్రోత్సాహకంతో ముడిపెట్టడం. ఇప్పుడు జార్ఖండ్లో ఈ మద్యం కారణమే కావచ్చు, మరి ఏదైనా కారణం కావచ్చు, అనారోగ్యాల వలన మగవాళ్ళు ఎక్కువగా చచ్చిపోతున్నారు, యుక్త వయసులోనే చచ్చిపోతున్నారు. వాళ్ళ మహిళలు ఒంటరి మహిళలు అయిపోతున్నారు. ఇదో పెద్ద సామాజిక భారంగా మారిపోతున్నది. ఆ ఒంటరి మహిళలు ఎవరు పోషిస్తారు, ఎవరు చూసుకుంటారు? వాళ్ళు రెండో పెళ్ళిళ్ళకి ఈ కట్టుబాట్ల కారణంగా అనేకంటే కూడా ఆర్థిక పరిస్థితుల కారణంగా కుదరట్లేదు. డబ్బులు ఉంటే పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటి కాన్సెప్ట్తో ఒక ఫార్ములా తీసుకొచ్చారు. భర్త చనిపోయిన చాలామంది ఆడవాళ్ళు రెండో పెళ్లికి అయిష్టంగా ఉన్నటువంటి నేపథ్యంలో అలాంటి మహిళలకు భరోసా ఇచ్చేందుకు జార్ఖండ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. విధ్వా పునర్వివాహ ప్రోత్సాహన్ యోజన పేరుతో రెండో పెళ్లి చేసుకునేలా ప్రోత్సహిస్తుంది. రెండో పెళ్లి సర్టిఫికేట్తో పాటు చనిపోయిన భర్త మరణ ధృవీకరణ పత్రం సమర్పిస్తే వాళ్ళ ఖాతాలో నగదు జమ చేస్తుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు తీసుకునే వాళ్ళకి వర్తించదు. కానీ ఇప్పుడు చాలామంది పేదలు దీంతో ఆడవాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, కుటుంబ సభ్యులే పెళ్ళిళ్ళు చేస్తున్నారు.